హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుని ఇది కాదు, మనం ఎప్పుడైనా సరే కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఏంటంటే, లేదా సెకండ్స్లో మొబైల్ తీసుకున్నప్పుడు అది ఒరిజినలా ఫేకా లేకపోతే దొంగలు ఇచ్చిన మొబైల్ అని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. దయచేసి నన్ను అందరూ క్షమించండి, ఎందుకంటే కొన్ని అనేవారి కారణాల వల్ల ఏంటంటే మీకు డైలీ వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచైనా సరే నాకు వీడియో కుదిరినప్పుడల్లా సరే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఇలాంటి సోది వినుకోకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతామా. వీడియోలోకి వెళ్ళే ముందు నేను అలాగే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను, అలాగే లైక్ చేయమని అడుగుతాను. మీరు అలాగే సబ్స్క్రైబ్ లైక్ చేసేస్తారని నాకు తెలుసు కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా మన ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉన్న సంచార సాతి అని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్లు అని నేను అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, నో యువర్ జెన్యూస్ ఆర్ మొబైల్ హ్యాండ్సెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన మొబైల్కి ఉన్న ఐఎంఈఐ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఐఎంఈఐ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. చూడండి, మనకి స్టేటస్ అనేది ఐఎంఐ ఇన్ఫర్మేషన్ అని వచ్చి ఇక్కడ స్టేటస్లో ఐఎంఐ ఈజ్ వ్యాలిడ్ అని ఉంది కదా. మాత్రం ఇది ఒరిజినల్ ఫోన్ అనేది, అంటే నాది ట్యాబ్ కాబట్టి ట్యాబ్ ఉంది. ఒకవేళ అది ఫేక్ ట్యాబ్ అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఐఎంఈఏ ఈజ్ ఇన్వాలిడ్ అని పడుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం తీసుకున్న సెకండ్స్లో కానీ ఫస్ట్లో కానీ అయితే ఈ విధంగా మనం తీసుకున్న మొబైల్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మనం తీసుకున్న మొబైల్ ఒరిజినల్ ఫేక్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక యాప్తో మనం తీసుకున్న ఫోన్ రియల్ ఫేక్ అనేది తెలుసుకున్నారు. అలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలనుకుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.